ఆదిలాబాద్ టౌన్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు శంకరమ్మ గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఆమె ముందుండి పనిచేస్తుంది. సేవ చేయాలనుకుంటే ప్రజలలో ఎప్పుడు ఉండి స్వచ్ఛందంగా సేవ చేసుడు ద్వారానే ఎంతో సంతృప్తిగా ఉంటుందని ఆమె చెప్పడం జరిగింది. మీకు నచ్చిన పార్టీలో పనిచేయండి, కానీ ఒక వ్యక్తి కింద మీరు పనిచేయకండి. ఆ పార్టీ కోసమే పనిచేయండి, ఆ పార్టీలోనే పనిచేయండి. వ్యక్తి కింద పనిచేస్తే మీరు ఎప్పటికీ కిందగానే మిగిలిపోతారు. నేను 20 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఎప్పటికీ కానీ ఏ రాజకీయ నాయకుని దగ్గర తలదించి బతకకండి. మీకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకొని రాజకీయంగా ఎదగాలి. మన పద్మశాలిలు శంకరమ్మ గారు ఏమంటుందంటే, రాజకీయ నాయకుడు వారి స్వార్థం కోసం, ఆయన ఎదుగుదల కోసం మనని వాడుకొని వదిలేస్తారు అని ఆమె చెప్పడం జరిగింది. ఇక నుంచన్నా మన పద్మశాలిలు మేలుకొని ఐక్యంగా ఉండి రాజకీయంగా చైతన్యవంతులు కావాలి. వారికంటే మనం మేధావులమే కానీ మన మేధావితత్వాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నామని శంకరమ్మ గారు చెప్పడం జరిగింది. నమస్కారం అమ్మ. నమస్కారం. మీరు ఎప్పటి నుంచి మన పద్మశాలి సంఘానికి వచ్చింది? ఇప్పుడు 6 నెలలు అవుతుంది మేము సంఘంకి వచ్చి. నన్ను పట్టణ గౌరవ అధ్యక్షురాలు చేసిండ్రు. అంటే పద్మశాలి పట్టణ గౌరవ అధ్యక్షురాలు చేసిండ్రు. అంటే కుల బాంధవులు అందరూ కలిసి. ఇప్పటి వరకు మరి పద్మశాలి సంఘంలో మిమ్మల్ని గుర్తించిండ్రు, అంటే సంఘానికి పరిచయం చేపించిండ్రు. మరి ఇప్పుడు సంఘం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నదా? మంచిగానే అనిపిస్తుంది. నేను అన్ని పోగుడు వచ్చుడు మేము కూడా అన్ని సంఘంకు కూడా ప్రతి ఒక్క దానికి మన సంఘం వల్ల ఏదన్నా ఉన్నదన్నా కానీ పోగుడు వెళ్తున్నాము, వస్తున్నాము, అన్ని విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మన కుల బాంధవులు అన్నది కూడా అన్ని తెలిసిపోయినాయి. ఇప్పుడు అంటే మన కులం ఏడున్నది అంటే దూరం దూరం ఉంటుండే కదా. ఇప్పుడు మనకు కూడా మన సంఘం పోతే ప్రతి ఒక్క మనిషి కూడా మనకు పరిచయం అయిపోతున్నాడు. అయితే పద్మశాలిలకు నువ్వు సేవ చేయాలనుకుని వచ్చినావా? సేవ చేయాల. మన కులం అంటే రేపు బలం, కులంతోని బలం అని అంటారు. అంటే మనం కులం ఇంతున్నదా అంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం ఈ వారకట్లు ఉన్నాం, అన్ని కులాలు ఉన్నాయి, మన కులం ఇంతున్నదా అని అనిపించింది అందరిని చూసేటోళ్ళకంటే. అంటే ఇంతకు ముందు మరి నువ్వు రాజకీయంలో కూడా ఉంటేవే? రాజకీయంలో ఒక కార్యకర్తగా నేను అప్పుడు తెలుగుదేశం నుంచి ఎన్టీఆర్, మనకు తెలుగుదేశం అంటే అభిమానం. అప్పటి నుంచి రాజకీయంలో పాల్గొనడము, కార్యకర్తగా పనిచేయడము. ఏమంటే మాకు ఇక్కడ బీసీ రిజర్వేషన్ లేదు ఇప్పటిదాకా కూడా. అంటే ఇప్పుడు నా పిల్లలు పెద్దగా అయిన నుంచి ఒక 20 ఏళ్ళ నుంచి నేను వెళ్ళగలుగుతున్నా. అప్పటి నుంచి ఇక్కడ బీసీ రిజర్వేషన్ అన్నది లేదు. అంటే బీసీ రిజర్వేషన్ రాకలేకపోవడం తోటి మీరు కౌన్సిలర్ గానీ దేనికి గానీ పోటీ చేయలేదు. కానీ పార్టీలో మాత్రం రాజకీయంలో ఉంటున్నావు. పద్మశాలిలకు ఇంకేమన్నా నువ్వేమన్నా పని చేయాలనుకుంటున్నావు? నీ ఆలోచన ఏమన్నా ఉన్నదే? అవును. ఇక మన ఇప్పుడు బీసీ లోన్లని వెళ్ళినాయి. నేను అన్నగారితో, నేను ఇప్పుడు ఆశన్న గారితో ఎన్నోసార్లు అన్నా, శంకరన్నతో ఎన్నోసార్లు అన్నా, మన బీసీలకు లోన్లు చెయ్యాలి. ఇప్పుడు రేషన్ కార్డులు వెళ్ళినాయి. మన పద్మశాలి వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వాలా. మరి ఏంటి మన ఇందిరమ్మ ఇండ్లు అన్న మీరు ఉన్నారు కానీ అన్న మనోళ్ళకు చూడుంటారు, లేనోళ్ళకు కావాల్సిన వాళ్ళకే, వాళ్ళకు అరువులైన వాళ్ళకి, ఉన్న వాళ్ళకి కాదు లేని వాళ్ళకి, మనోళ్ళకి అన్నది మనం చెయ్యాలి మనం ఉండి కూడా అని చెప్పిన. నేను వాళ్ళకి కూడా చెయ్యాలని అనుకుంటున్నా కూడా. నీ అంత పని నువ్వు చేయాలనుకుంటున్నావు కులం కోసం? కులం కోసం అంటే పద్మశాలి సంఘం కోసం అప్పుడప్పుడు కష్టపడతావా? కష్టపడతా చెయ్యాలా. మనం ఇయ్యాల పద్మశాలి అని కాదు, మన ఇయ్యాల ఒక గౌరవ అధ్యక్షురాలు అయినా అన్న విషయం కాదు. మన కులం అన్నప్పుడు మన కుల బాంధవులకు ఏ కష్టం వచ్చినా మనం ఉన్నాము అని పోవాలా, చెయ్యాలా అన్న ఆలోచన నాకున్నది. అంటే గౌరవ అధ్యక్షురాలు అయినావు కాబట్టి ముందు కూడా నీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుండే. నేను మనోళ్ళకు ఏ కులం అయినా ఇప్పుడు ఎక్కడికన్నా మనోళ్ళకి ఏ పెళ్లి ఉన్నా, పేరంటం ఉన్నా ప్రతి పెళ్లిలా అది రౌడే. మనం మా ఆయన ఇల్లు కొంచెం తప్పుకుంటుండ్రు కానీ నేను ప్రతి పెళ్లిగా అది రౌడే మనోళ్ళకు. అంటే మీ లక్ష్యం ఏమున్నది? అంటే పద్మశాలి కులం కోసం ఏమన్నా చేయాలన్నది ఏమన్నా ఆలోచన ఉన్నది? అందరూ వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మనం ఆదుకోవాలి అంతే. మనం ఏమున్నది ఇంకా మనకి? వాళ్ళు కూడా మనోళ్ళే అన్న ఆలోచన రావాలి. వాళ్ళని వేరేగా ఇప్పుడు ఏదో మనం ఇప్పుడు ఏదో వేరే వేరే కులాలు ఎంతో ఏదనుకున్నా కలిసి మెలిచిపోతారు వాళ్ళు. మళ్ళీ మనం కూడా మన కులం
ఏదైనా అనుకున్నా మోకముడికి ఏదైనా అనుకున్నా కానీ మళ్ళీ దాన్ని మర్చిపోయి మన కులమే కదా మనోళ్ళే కదా అన్ని మర్చిపోయి మనోళ్ళు మనకు ఏదైనా కష్టం వచ్చినా చేసుకోవాలి అయ్య అందరినీ కలుపుకొని పోవాలా. ఇప్పుడు నీదొక పార్టీ నాదొక పార్టీ, నీదొక జెండా నాదొక జెండా కాదు, మన కులం అంతా మనం అంతా ఒకటి, మన పద్మశాలి అందరం ఒకటి, మన మార్కండయ్య మనం అంతా ఒకటి అని చెప్పుకోవాలా గాని ఇక మనం వేరే అన్న ఆలోచన లేక మంచి గార్డెన్ తయారైంది. ఇప్పుడు పెద్ద మొత్తాల దాని కిరాయి ఎక్కువ అయిపోయింది కాబట్టి దాన్ని మనం అంటే పెట్టగలుగుతాం, ఇంకా వేరే వాళ్ళు పెట్టగలుగుతారు, ఎవరో ఉంటారు పాపం. ఇప్పుడు వేరే గార్డెన్ తీసుకోలేకపోతున్నారు. కొంచెం దాన్ని కూడా మీరు అర్థం చేసుకొని దాన్ని చెయ్యాల. అంటే మన పద్మశాలి సంఘం మన పద్మశాలిలకు ఉపయోగపడాలన్న ఆలోచన అది మనకు ఉన్నది. కానీ ఎవరో పోయి ఏ సంఘంలో చేస్తున్నారు, ఏ గార్డెన్లలో చేస్తున్నారు, ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ పోయి చేస్తున్నారు. అదే మనం ఎందుకు చేయకూడదు? పద్మశాలి సంఘం తక్కువకి ఇయ్యాలని అంటున్నాను. తక్కువకి ఇయ్యాల, మనకు మన కులమోళ్ళకు తక్కువకి ఇయ్యాల, అది కూడా పేదోళ్ళకు తక్కువ ఇయ్యాల. పేదోళ్ళు ఉంటే అది ఫ్రీగా కూడా చెయ్యాలి. అంటే మీ ఆలోచన పేదవాళ్ళకు కొంచెం ఫ్రీ కూడా ఇయ్యాలి. చూసుకొని మనకే తెలుస్తుంది వాళ్ళు ఎట్లున్నారు అన్న మనకు తెలుస్తుంది కదా మన కులం వాళ్ళు. దాని మీదకి వెళ్ళి అట్లన్నా గానీ ఒకసారి దాన్ని చూసుకొని మనం ఫ్రీగా ఇయ్యాలి. అంటే మీ ఆలోచన ఏముందంటే ముఖ్యంగా మన పద్మశాలి అందరూ మన పద్మశాలి సంఘంలో వేసుకోవాలా, మన పద్మశాలి పేదవాళ్లకు తక్కువ ధర ఇయ్యాలా, ఇంకా పేదవాళ్ళు ఉంటే మొత్తం ఫ్రీగా ఇయ్యాలి. మనం నిలబడి చెయ్యాలి మన కుల బాంధవులు అందరం కూడి. అయితే నీ ఆలోచన మెయిన్ అది ఉన్నది. అంటే పద్మశాలి సంఘం పద్మశాలికి ఉపయోగపడాలి. అది అంతా ఇప్పుడు ఎంత బాగా అయిందంటే కొందరికి తెలిసింది, కొందరికి తెలియలే ఇంకా ఎట్లున్నది అన్నది కూడా అంత బాగా అయింది కదా. ఇప్పుడు మనకు ఆ సంఘం అంత అభివృద్ధి చేసిండ్రు, అంత పెద్దగా చేసిండ్రు కష్టపడి. ఆ కష్టంలో కూడా అందరికి నలుగురికి ఉపయోగం. మన పిల్లలకు తెలాలి. ఇంకా మన పిల్లలు ఏదో గార్డెన్ లో పోతుంది, 50,000 పెడుతున్నాము, 60,000 పెడుతున్నాము, ఆడ తీసుకుంటాం ఈడ తీసుకుంటాం అని. ఒకసారి మన గార్డెన్ లో కూడా ఒకళ్ళు వచ్చిండ్రు అనుకో మన కులం వాళ్ళు అని చూస్తారు, అది ఎంత బాగున్నది గార్డెన్, అది మనదో, అది ఏంటంటే అది మనది, అది నాది, మన కులం మనది అన్న ఆలోచన వస్తుంది దానికి. అంటే మీ ఆలోచన ఏమున్నాయంటే పద్మశాలి అందరికి ఉపయోగపడాలి సంఘం. మన పద్మశాలిలందరూ రాజకీయంగా ఎదగాల. ఏంటి ఇప్పుడు మన పద్మశాలిలు ఒక కౌన్సిలర్ అన్న నాకు తెలిసిన మట్టుకైతే ఇప్పటికీ ఏమో మన రాజకీయంలో అయితే కార్యకర్తలుగా ఎంతో వాళ్ళు ఎంబడి ఎన్నో పనులు చేస్తున్నాం వాళ్ళకు. కానీ మనకు ఒక సీట్ ఇవ్వడానికి వెనకని చేసి మనకు ఒక ఇస్తలేరు మనకైతే ఇప్పటికి. వాళ్ళైతే మనల్ని ఉపయోగించుకుంటున్నారు, ఏదో వాడుకునేట్టున్నారు. నీకు ఆ పోస్ట్ ఇస్తా ఈ పోస్ట్ ఇస్తా అంటారు, చల్లగా పడగొడతారు. ఆ టైం వాళ్ళు ఎల్లగొట్టుకేసుకుంటున్నారు. మళ్ళీ అలా టైం అయిపోయిందంటే మనల్ని పక్కకు అట్లా ఇట్లా ఏదో చెప్పేస్తున్నారు. ఇక మనకు నచ్చ చెప్పేస్తారు. కానీ మనం కూడా ఇప్పుడు అంటే కట్టుగా ఉండి మంచి కట్టుతో ఉండి మనం అందరము మనం కూడా ఏదో ఒక కౌన్సిలర్ ఏదో ఒక సాధించాల. మనోళ్ళు ఉన్నారు కదా మున్సిపాలిటీలో అన్న కలగాల. మనం పోయితే ఒక పని అయితే మనోడే ఉన్నాడు అన్న ఆలోచన. అంటే మీ ఆలోచన ఏముందంటే మన వాళ్ళు వేరేళ్ళ దగ్గర బానిసగా బతుకుతున్నారు, అది వెళ్ళిపోవాలన్నది ముఖ్య ఉద్దేశం. ఎందుకు మన పద్మశాలి ఏం తక్కువ ఉన్నారా? ఏమన్నా తక్కువ లేరు కదా. ఎందుకు మరి మన వాళ్ళే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏ పార్టీలన్నా చూసినా కానీ మన మంది ఉన్నారు, మన పద్మశాలి ఉన్నారు, కార్యకర్తలు పని చేస్తున్నారు. ఎందుకు మరి ఆ పని చేసినప్పుడు ఒక పని ఒక మనిషికి ఒకటి ఏదో ఒకటి ఇయ్యాలి కదా, గుర్తింపుగా రావాలా కదా, రావాలా ఏదో రావాలా కదా. మనకేదో గుర్తింపు వస్తే కదా మనకు అనిపిస్తుంది మనం ఇన్నేళ్ళు కష్టపడ్డాను కూడా. వాళ్ళ చుట్టాలు వాళ్ళే చేసుకుంటే మనం ఇట్లనే తిరుపుకుంటాం. మా జీవితాలు అయితే పోయినాయి. కానీ అంటే మీ ఆలోచన ఏముందంటే మన వాళ్ళు ఐక్యత కావాలా, మంచి రాజకీయ చైతన్యవంతులు కావాలా, ఇంకా మన వాళ్ళు ఏమంటే ఎదుటోళ్ళ కింద బానిసగా బతకకుండా అభివృద్ధి కావాలని నీ ముఖ్య ఉద్దేశం అదేనా? అంటే వేరేళ్ళ కింద బానిసలుగా ఎందుకు కావాలా? మనం కష్టపడుతున్నాం కదా. ఎందుకు ఎవరిదేమన్నా మనం కష్టపడే బతుకుతున్నాం. మన పద్మశాలి అంటే ఏదో మనం బట్టలు అమ్మేటోళ్ళము, మనం బట్టలు నేసేటోళ్ళము. మనము ఇయ్యల్లా మనం ఈ బట్టలు నేసినాము అని అంటే నలుగురికి సంస్కారం తెలిసిందంటే మన పద్మశాలిలో ముందుండి ఈ పని ఇవన్నీ చెయ్యాల. మన పిల్లలకు సంఘంలో ఉన్న నాయకులు పని చెయ్యాల. ఇది మన వాళ్ళకి కావాలా, పని చేయాలి. పార్టీలు ఉండి
మా ఊళ్ళకి ఇది కావాలా అని ముందు ప్రశ్నించాలా. ఇలా వాళ్ళు ఎంబడి మనం ఎన్ని రోజులు చేసినా మన ఇంతే ఉంటాయి. ఇక అంటే నీ ఒక్కని బాగుపడుతున్నామేమో గానీ మన కులం అయితే బాగుపడతలేదు. వాళ్ళని కూడా వాడుకొని వదిలేస్తున్నారని మీరే అన్నారు కదా. అవును, ఇప్పుడు నేను అంటున్నేమి, నేనే 20 ఏళ్ళు ఒక కార్యకర్తగా పనిచేసిన. నా పిల్లలు చిన్నగా, నేను ప్రతి కౌన్సిలర్ కు సపోర్ట్ చేసిన, కార్యకర్తగా నేను ఒక ఎమ్మెల్యేకు సపోర్ట్ చేసిన. కానీ మనకు అన్నది గుర్తింపు రాలే ఇప్పటిదాకా. మన సంఘం వాళ్ళు మాట్లాడాలి, మన రాజకీయ నాయకులు కూడా అడగాల. మన గురించి మన పిల్లల గురించి ఆలోచించుకోవాలి. రేపు ఇంతే కాదు, మనం అంటే మనది వెళ్ళిపోయింది ఎట్లా, మన పిల్లలు కూడా కొంచెం ఇది కావాలని అంటే మనోళ్ళు అన్నది ఉండాలి. మనకు ఏదో ఒక పోస్ట్ మనోళ్ళకు ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. వాళ్ళు పద్మశాలోళ్ళు శాలోళ్ళు అనేటట్టు ఉండాలి. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆ కులం గురించే చెప్తారు, కానీ మన కులం గురించి అయితే ఎక్కడ పేరెళ్ళలేదు. అంటే నువ్వు అనేది ఏమనంటే మనల్ని ఎవరు కానీ రాజకీయ నాయకులు వాడుకొని వదిలేస్తున్నారు కానీ మనల్ని అభివృద్ధి పరచులేదు. అంటే అభివృద్ధి పరచాలంటే మన వాళ్ళు ఐక్యత ఉండి చైతన్యవంతులు అయితే అప్పుడు మార్పు వస్తుంది. అంటే సంఘాలలో సంఘంతోనే వస్తుంది. నేను నువ్వు పోయితే అది కాదు. పద్మశాలి సంఘం ఐక్యత కావాల అందరం. ఇప్పుడు 6 నెలల నుంచి బయటకు వస్తే నాయంబడి 4 వస్తున్నారు. అబ్బో మేము ఎప్పుడు బయటకు వెళ్ళలేదు అమ్మ, నువ్వు తోలుకపోతే మేము వస్తున్నాము, మాకు కూడా మంచి విషయాలు తెలుస్తున్నాయి. ఆ రోజు ఒక 4-2 ఒక హైదరాబాద్ తీసుకొని వస్తే, అక్కడ వరంగల్ తీసుకొని వస్తే వాళ్ళు కూడా ఇంత మంచిగా, మాకు కూడా కొంచెం తెలివి వచ్చింది అన్న ఆలోచన వచ్చింది. అంటే మీ ఆలోచన ఏమున్నదని అంటే పద్మశాలిలు రాజకీయంగా ఎదగాల, సామాజికంగా ఎదగాల, ఆర్థికంగా ఎదగాల, మన వాళ్ళు బానిసగా ఉండకుండా ఐక్యత అభివృద్ధి కావాలన్నది ముఖ్య ఉద్దేశం. ఇక మనట్లో మనమే కొట్టుకొని ఉంటే వాడు ఎదిగిపోతున్నాడు, వాని పక్క కొట్టి నేను పోయి వాడిని తోపేస్తా అన్న ఆలోచన మనకు ఉండదు. వాడు ఎదిగినా కానీ మనం ఎదుగుతున్నాం కదా అనుకోవాలి, మన కులమోళ్ళే కదా, అదొక్క ఆలోచన పెట్టుకోవాలి. ఇక పక్కోడు బాగుపడుతున్నాడు, మన కులమోడు, మన అన్ననో తమ్ముడు, నేనే బాగుపడాలి అనుకోదు. మన తమ్ముడు బాగుపడ్డా, మన అన్న బాగుపడ్డా, మన చెల్లె బాగుపడ్డా మనోళ్ళే కదా, మన కులమే కదా, మన పద్మశాలే కదా. ఎవరన్నా అడిగితే పద్మశాలి అని చెప్తారు, మనోళ్ళే కదా, మనకు ఉంటది అది. అంటే నువ్వేమంటున్నావు అంటే ఒకళ్ళు ముందు పోతున్న వాళ్ళని వెనకకి సపోర్ట్ చెయ్యాలా, ఆలోచించాలి, అడగాల. ఇక వాడు ముందు పోతున్నాడు, వాడిని ఎందుకు పోనిచ్చుడు, మనమే పోవాలా. కొన్ని మనల్లో మనకే ఉంటాయి, అవి ఉండకూడదు. అంటే ఈర్ష్యతత్వం ఉండకూడదు. అయితే అప్పుడే మనం మారుతాం. మనమే తెలుసుకోవాలా, మన మనిషి ఎట్లున్నాడు, ఎట్లా లేడు, మనకు నలుగురికి ఉపయోగపడే మనిషి ఉన్నాడు, అతడే మనకు పెద్దగా ఉండాలా, అతడే మనకు ఉండాలా. మనకుంటే ఇంకా మనకు మంచిగా అయితే మనం బాగుపడతాం అన్న ఆలోచన ఉండాలి. అంటే ఒకళ్ళు ముందు పోతున్న వాళ్ళకు సహకరించాలి. అంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, నా వెనుక ఇందరు ఉన్నారు, ఆయన ఎంత కష్టమైనా ముందుకు వెళ్ళగలుగుతారు అని. ఇప్పుడు మనం సపోర్ట్ ఇవ్వకుంటే ఎవరు కూడా ముందుకు వెళ్ళగలేరు. అదే అయితే ఒక్కళ్ళు ఏం చేయలేకపోతారు, అందరం సపోర్ట్ ఇస్తే అప్పుడు ముందుకెళ్తారు. అందరం ఒకటే అనుకోవాలా, అందరం ఒకటే, అందరం కలుపుకొని అన్ని మంచి పనులు చేయాలి. ఇప్పుడు కూడా మంచిగా చేసింది ఇప్పటిదాకా, ఇంకా కూడా మంచి చేయాలా, ఇంకా మన సంఘం మంచిగా కావాలి. ఇప్పుడు అందరు చూసి అబ్బా పద్మశాలి సంఘం ఎంత పెద్దగా ఉన్నది, వేరే వాళ్ళు చేసుకుంటున్నారు అల్ల పెళ్లిళ్ళు, ఎంత బాగా చేసిండ్రు, ఎంత మంచిగా ఉన్నది, పార్కింగ్ ఎంత మంచిగా ఉన్నది అని ఎందరో అంటున్నారు. మనం వాళ్ళకన్నా సాయం చేయాలంటే రాజకీయం ఏంటికి, అవసరం లేదు. మంచి పని చేయాలంటే మనకు రాజకీయం అన్నది అవసరం లేదు. మనం మంచి పనులు చేయాలంటే, మంచి పేరు సంపాదించుకోవాలంటే మనం 10 మంది కష్టపడితే ఆదుకోవాలా, 10 మందిలో మంచి అనుకోవాలా, అంతే నాకు తెలిసిన మట్టుకు. నలుగురికి సేవ చేసుడే మెయిన్ ముఖ్యము. వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే మనం ఆదుకోవాలా, మనతో కాకుంటే మనం పెట్టేటోళ్ళ కన్నా చూపియాలా, అంతే. అయితే ఇప్పుడు పద్మశాలి సంఘం గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? సంఘం గురించి చెప్పేది ఏమున్నది, సంఘం నాకైతే దృష్టిలో అనిపిస్తుంది బాగానే అవుతుంది. ఇప్పుడు మనోళ్ళు అందరు బాగా కష్టపడుతున్నారు, అందరు మన కుల బాంధవులు కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలా, ఇంకా బాగా ఇంకా మంచిగా కావాలని నా ఆలోచన, అంతే. ఎక్కడన్నా మన కులం వాళ్ళకు కష్టం వస్తే నువ్వు పోయితావా? పోవాలా, మనతో అయినంత చెయ్యాలి. కష్టం వస్తే కంపల్సరీ ముందు ఉండాలి, అంతే. కష్టం వస్తేనైతే కష్టానికి ముందు ఉండాలి.
సుఖానికి రాకుండా సుఖానికి రాకుండా ఏం కాదు. ఒక రోజు మనం సంగమంలో ఒక పెళ్లి పోకుండా ఏం కాదు. కుల బాంధవులకు ఏదన్నా కష్టం వచ్చిందా బయటకు తీయాల. తీస్తేనే మన బలం అన్నది తెలిసిపోతుంది. వాళ్ళ కులం ఎంత పెద్దగా ఉన్నది, వాళ్ళ కులం వాళ్ళు చూడు ఎంతమంది వచ్చిండ్రు అన్నది ఉంటుంది. ఐక్యత ఉండాలి. మన కులం బాగానే ఉన్నది, పెద్దగానే ఉన్నది, మన కులం తక్కువ లేదు. మీ అమూల్యమైన టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు కంపల్సరీ ఏదో ఒక రోజు గొప్ప నాయకురాలు కావాలని మేము కోరుకుంటున్నాం. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.